Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. అరవతిపురం మన్యం జిల్లా కుర్పం మండలం నీలకంఠపురం పంచాయతీలో యాంబ్లెట్ విలేజ్ అనేటువంటి దండుసోరగూడ అనే విలేజ్ అయితే మాత్రం తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి చెప్తున్నారు. అయితే ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఏ విధంగా ఎద్దడి ఉన్నదని చెప్పేసి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యువకులైతే మాత్రం అందరూ ఒకేసారిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి అని చెప్పేసి వీళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు అంతా ఒకేసారి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? కొండకి వెళ్తున్నామండి. మాది కొండ మీద జీవనాధారము. ఇప్పుడు సీజనల్గా ఏంటంటే పనస, ఇప్పపెక్కలు, తర్వాత నేలపలస, దాన్ని ఏరడానికి వెళ్తున్నాము. అయితే దాని కొండకి వెళ్ళి అది కోసేసి కిందకు వచ్చి మళ్ళీ సాయంత్రం దిగుతాము ఇంటికి. ఓకే, అయితే మీ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మీ ఊర్లో ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కూడా ఉంది కదా, కొలాయిలు కూడా ఉన్నాయి కదా, అసలు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? అవును సార్, నిజమే సార్. ట్యాంక్ అవుతుంది సార్. కాకపోతే గత 5 సంవత్సరాల నుంచి నీరు అనేది ఇబ్బంది ఉంది సార్. అంతే 127 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా మేయర్ గేట్ అంటే 3 బోర్వెల్ ఉన్నాయి. అయినప్పటికీ అసలు వాటర్ అనేది చాలడం లేదు. ఎందుకంటే మేయర్ జనాభా ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. వాటరు తాగడానికి ఇబ్బంది, తర్వాత బట్టలు ఉతుకోవడానికి. తర్వాత రేపు మాకు మ్యారేజ్ ఉంది కూడా. ఇప్పుడు నీరు సమస్య ఎక్కువగా ఉంది. రేపటికి మాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. పక్క విలేజ్ వెళ్దామని పక్క విలేజ్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, నీరు కూడా దొరకట్లేదు. అది సార్. అయితే మరి ఎంత నీటి ఎద్దడి ఉండేటప్పుడు పంచాయతీ శాఖ నుంచి కూడా మీరు ఎటువంటి లెటర్లు పెట్టడం కానీ, లేదంటే మాకు నీటి ఇబ్బంది ఉంటుందని చెప్పడం కానీ అధికారుల దృష్టికి ఎప్పుడైనా మీరు తీసుకుని వెళ్ళలేదా? ఆ అధికారి దృష్టికి అయితే తీసుకెళ్ళాం సార్. చాలాసార్లు వెళ్ళాము. సర్పంచ్ పంచాయతీ లెవెల్ అంటే సర్పంచ్కి తెలియజేసాము. అలాగే ఐటీడీలో కూడా పెట్టాము. తర్వాత ఏమన్నారంటే మాకు ఈ నీరు చాలదంటే సరే గతంలో రిగ్గు పంపిస్తామన్నారు, అది కూడా పంపించలేదు. గ్రామంలో అసలు ఏంటి పరిస్థితి? నీటి ఎద్దడి గల కారణం ఏంటి సార్? మా ఊర్లో గత నెల నుంచి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. పక్క ఊరికి వెళ్ళినా వాటర్ కొద్దిగా ఇబ్బందేనండి. ఊర్లో చాలా సమస్య ఏంటంటే వాటర్ వల్ల చాలా ఇబ్బందిగా అవుతున్నారు. ఏ పనికి వెళ్ళినా వచ్చిన ఇంట్లో మెయిన్ వాటర్ ఉండాలి కదండి. వాటర్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఊర్లోన ఏ పనికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా మెయిన్ వాటర్ లేదండి. ఈ వాటర్ ప్రాబ్లం వల్ల గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటామని కోరుతున్నామండి. బిందులతో వాటర్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు? గడ్డి నీళ్ళు వెళ్తున్నాం సార్. ఎక్కడ గడ్డి నీళ్ళు? కిందే ఉండి ఇబ్బందిగా అయిపోతున్నాం సార్. నీళ్ళు ఇబ్బందిగా. ఇప్పుడు బురద నీళ్ళకే తాగడం వల్ల జ్వరాలు జబ్బులు వస్తున్నాయి సార్. అయితే ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తెచ్చుకుంటారు వాటరు? 2 సార్లు 3 సార్లు తెరుతున్నాం సార్. మరి వాటర్ మీకు ఆ నీళ్ళు తాగితే ఏమైనా ఇబ్బంది అవుతుందా? జ్వరమే ఎక్కువ వస్తున్నాయి సార్. బాగలేదు సార్ నీళ్ళు. గడ్డి నీళ్ళకి మలేరియాలు అన్నీ వస్తున్నాయి, అన్ని జబ్బులు రోగాలు వస్తున్నాయి సార్. ఎన్ని రోజుల నుంచి మీరు వాటర్ తెచ్చుకుంటున్నారు? 5 నెలల నుంచి. 5 నెలల నుంచి. ఎండప్పుడు వేసవికాలం అప్పుడే ఇబ్బంది అయిపోతున్నాము, సరిగా రాదు. గ్రామంలో అసలు వాటర్ అనేది చాలా కొరతగా ఉందని చెప్తున్నారు. ఈ వాటర్ తాగిన తర్వాత కూడా వాళ్ళకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ అనేది ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారో, ఎక్కడ వాగులు ఎక్కడ ఉన్నాయి, లేదంటే వాటర్ బావిలు ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఈ గ్రామ మహిళలు అయితే ఈ ఊట బావిల వద్దకు వచ్చి అయితే వాటర్ పెట్టుకొని వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇది ఎప్పటి నుంచి పెట్టుకొని వెళ్తున్నారు, ఏంటి ఇది పరిస్థితి అని. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఈ ఊట బావితో వాటర్ ఎప్పటి నుంచి మీరు తాగుతున్నారు, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు మీకు ఎంత ఇబ్బంది వస్తుంది? 5 సంవత్సరాలు అవుతుంది సార్. ఎందుకంటే కొలాయి నీరు ఉన్నాయి కానీ సరిగ్గా పనిచేయడం లేదు. అందుకే ఈ ఊట నీరు నుంచే మేము బతుకుతున్నాము. 2 కిలోమీటర్ ఊరు నుంచి ఇక్కడ రావడం కష్టం అయిపోతున్నాం, ఇబ్బంది అయిపోతాం సార్.
అంటే ఇది ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మోస్తాం సార్. దీనివల్లే జబ్బులు రోగాలు వస్తున్నాయి సార్. అందుకే ఈ డాక్టర్లు కూడా మొన్న వచ్చారు, ఏంటి మీ ఊర్లో ఉన్న ఇంట జబ్బులు వస్తున్నాయి, ఇంటి జ్వరాలు వస్తాయి అనేసి మళ్ళీ కాలు వల్ల ఇది ఏంటంటే రెడ్డి పౌండ్లాగా తెస్తారు కదా, అలాంటివి వేసారు కాలువ మీద. అలాగున్నాయి సార్ మా పరిస్థితి, మా గ్రామాలలో ఇలాగ జరుగుతున్నాయి సార్. ఈ ఊటి నీరు తాగడం వల్లే ఇలాగైపోతాము. నీరే గొప్ప ఇబ్బంది సార్. బట్టలు ఉతకాలనే, స్నానం చేయాలనే గొప్ప ఇబ్బంది సార్ మా ఊరికి. అలాగుంది సార్ మా సమస్య. అందుకే గవర్నమెంట్ కొన్ని అయినా సాయం చేస్తారనేసి మా ఉద్దేశం సార్. సూరగూడ గ్రామానికైతే మాత్రం ఓన్లీ ఇది ఒక్క వాగు మాత్రమే ఉన్నదని చెప్పొచ్చు. ఈ వాగు అయితే మాత్రం దీని నుంచి వచ్చేటువంటి వాటర్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వాగులో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల కూడా ఎత్తైన కొండలు అయితే ఉన్నాయి. ఈ కొండల నుంచి వర్షాకాలంలో వచ్చినటువంటి వాటర్నే ఇక్కడ బేస్ చేసుకుని అయితే మాత్రం ఈ వాగు ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే వేసవికాలం కావడంతో ఈ వాగు అంతా వాటర్ లేకుండా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఈ వాగులో చిన్న ఒక బావిలో వాడు క్రియేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ మన చెట్టు కింద కూడా ఇంకో వాగు చూడొచ్చు. ఆ చెట్టు కింద కూడా ఇంకుడు గుంతల చిన్నది తయారు చేసి దాని నుంచి అయితే మాత్రం వాటర్ మాత్రం తీసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే మనం విజువల్స్ నీట్గా చూడొచ్చు. అది అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కనిపించినటువంటి చిన్న ఆ వాగు నుంచి మాత్రమే అయితే ఈ యొక్క గ్రామానికి సుమారుగా 150 ఇల్లు వరకు మాత్రం ఈ గ్రామంలో ఉంటాయి. ఈ 150 ఇల్లు కూడా ఆ వాగులో ఉన్నటువంటి ఇంకుడు గుంత నుంచి మాత్రం వాటర్ అయితే మాత్రం తీసుకుని వెళ్ళి వాటిని కాచి తాగిన పరిస్థితి మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని అందరికీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం దృష్టి పెట్టి వీటి నుంచి అయితే ఈ సమస్య నుంచి అయితే అధిగమించే ప్రయత్నం అయితే చేస్తే బాగుంటుందని ఈ యొక్క గ్రామవాసులు అయితే మాత్రం అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఈ ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు, అలాగే చుట్టూ పచ్చదనంతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఉంటున్నవైతే కొంచెం అంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ గ్రామంలో మాత్రం వాటర్ ట్యాంకులు అయితే మాత్రం ఉన్నాయి. అలాగే ఇంటింటికి కొళాయి కూడా ఉంది. ఈ గ్రామంలో 4 హ్యాండ్ పంపులు కూడా ఉన్నాయి. కానీ ఇవేవి కూడా పనిచేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి అందరికీ ప్రధానంగా చూసుకుంటే గ్రౌండ్ వాటర్లో అయితే మాత్రం ఇక్కడ వాటర్ లేదు అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకులకి ఎక్కించిన వాటర్తో మోటార్లు కూడా రిపేర్ అయ్యాయి. కనీసం ఎవరు పట్టించుకునే నాదుడు లేడు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక 5 సంవత్సరాల నుంచి అయితే మాత్రం మా కష్టాలను అయితే మాత్రం చాలా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్గా అయితే మాత్రం ఆర్టీవీలో మనం చూడొచ్చు. అయితే ఈ పరిస్థితి మాత్రం వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అయితే మాత్రం అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అయితే మాత్రం మనం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.